ప్రమిళ అయితే హోటల్కి వచ్చిన డబ్బుల్ని ఫస్ట్ బోని అయితే కళ్ళకి అద్దుకొని అయితే పెట్లో వేస్తూ ఉంటుంది. ఇక నువ్వు నిజంగా దేవుడు బాబు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక ప్రమిళ అయితే దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక పాదు భాను అయితే చాలా హ్యాపీగా ఉంటారు. ఇక పాదు వాళ్ళ నాన్నమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, నిజంగా నువ్వు దేవుడు బాబు, నా కొడుక్కి ఒక దారి చూపించావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పాదు బాబు అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక కోటేశ్వరరావు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నా అల్లుడు ఎంత మంచి పని చేశాడు అనేది అనుకుంటూ ఉంటాడు. ఇక మామయ్య, ఈ హోటల్ని మీరు చూసుకోండి, మీకు గిరాకీ కూడా ఇక్కడ బాగానే వస్తుంది, ఈ రోజు నుంచి మీకు ఇక్కడ పని సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పాదు. సరే అని చెప్పేసి అంటూ మేము ఇక వెళ్తామైతే మీరు హోటల్ చూసుకోండి అని పాదు అయితే అంటూ ఉంటాడు. ఇక ప్రమిళ వీళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే వెళ్ళిపోతారా అని అయితే అంటూ ఉంటారు. ఇక భాను అయితే ముఖం మార్చేస్తూ ఉంటుంది. ఇక పాదుతో ఏమనలేక అలా చూస్తూ ఉంటుంది. అదేంటి బాబు, ఇప్పుడే నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చి వెంటనే వెళ్ళిపోతామంటున్నారు, ఈ ఆనందాన్ని పంచుకోవడానికైనా మాకు ఎవరూ లేరు, మీరు తప్ప, అలాంటిది మీరు వెళ్ళిపోతే మీ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి అని కోటేశ్వరరావు అంటూ ఉంటాడు. ఆ మాటలకి పాదు అయితే నవ్వుతూ ఉంటాడు. ఈ ఒక్క రోజు ఉండి వెళ్ళిపోండి బాబు అని చెప్పేసి కోటేశ్వరరావు పాదుని అడిగేసరికి ఇక పాదు అయితే భాను వైపు చూస్తూ ఉంటాడు. భాను కూడా ఉందామని చెప్పేసి అయితే తల ఊపుతూ ఉంటుంది. అలా ఊపగానే సరే మామయ్య, ఒక రోజు ఉండి వెళ్ళిపోతాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు పాదు. ఆ మాటలకి భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్స్ బాబు అని చెప్పేసి ప్రమీల వీళ్ళైతే చాలా ఆనందపడుతూ ఉంటారు. పాదు భాను ఉంటామని చెప్పేసరికి ఇక కోటేశ్వరరావు అయితే అక్కడ సప్లై వాళ్ళకి అన్నీ చేయండి, చూసుకోండి అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక కోటేశ్వరరావు హోటల్ విషయంలో చేస్తున్న పనికి భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా మా నాన్నకి మంచి పని చెప్పారు అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కోటేశ్వరరావు అయితే అక్కడ కస్టమర్స్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రమీల కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అదంతా చూసి భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ ఆయన గురించి మంచిగా అనుకుంటూ ఉంటుంది. ఇక అలా చూసి ఆనందంతో మురిసిపోతుంది భాను.